వెల్కమ్ టు అవర్ ఛానల్ 4 మ్యాగ్నెట్స్ తెలుగు వ్లాగ్స్. ఏంటి ఇవన్నీ ర్యాప్ చేసి ఉన్నాయి అనుకుంటున్నారా? అవునండి, ఇవన్నీ గిఫ్ట్స్. ఇవి మహా కోసం అని తీసుకున్నాము. క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మేము మహాకి గిఫ్ట్స్ అన్ని తీసుకున్నాము. మహా వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. అక్కడ శాంటా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారంట. అవి తెచ్చి మహాకు చూపించారు. అవి చూసి మహా నాకు శాంటా గిఫ్ట్ ఏం ఇవ్వలేదు అనేసి అడిగింది. అందుకనేసి తన కోసం ఈ గిఫ్ట్స్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా శాంటా ఇచ్చాడని చెప్తాము మేము. మహాకి ఇది సర్ప్రైజ్ అనమాట. తను ఇప్పుడు నిద్రపోతుంది. లేసాక డెకరేట్ చేసి ఈ గిఫ్ట్స్ అన్ని మహాకి ఇస్తాం. హాయ్, క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అన్ని మహా చేస్తే సెట్ చేపిస్తాను. ఇప్పుడు మహా దీని కింద బేస్ అక్కడ పెట్టు, ఇక్కడ మిడిల్లో రావాలి. ఓకే, ఇది ట్రైన్ సెట్. దీని చుట్టూ సెట్ చేయాలి. 2 ఉన్నాయి యాక్చువల్గా. ఇది మహా కోటి, సుబ్బు కోటి అనుకున్నాము. ఇది మా శాంటా క్లాస్. ఇది మేము క్యాలిఫోర్లో కొన్నాము. మహాకి చాలా ఇష్టం అది. డే టు డేలో వచ్చి డెకరేషన్కి అన్ని ఐటమ్స్ తెచ్చాము. సో దీనికి డెకరేట్ చేసేవి అంతా ఇలా ఉన్నాయి. వాల్స్ అన్నీ. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడే మహా వాళ్ళ నాన్నతో కలిసి బయటికి వెళ్ళింది. వాళ్ళు వచ్చేలోపు తన కోసం తీసుకున్న గిఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ శాంటా దగ్గర పెట్టి సర్ప్రైజ్ ఇద్దాం. నీకు శాంటా గిఫ్ట్స్ ఇచ్చాడు తెలుసా? చూస్తావా? ఏంటది? ఎవరికి మహా? శాంటా థాంక్ యూ చెప్పావా? ఈ గిఫ్ట్స్ అన్నీ చూసాక చాలా సర్ప్రైజ్ అయ్యింది అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యింది. ఈ గిఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కటి మేము తనకు ఒక యాక్టివిటీలో ఉండడానికి తీసుకున్నాము అండ్ తను చేయగలిగేవే అనమాట. సో షీఈస్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఓపెన్ చేయడానికి. మరి సుబ్బుకి ఏం తీసిలేదు అనుకుంటున్నారా? మహాకి ఏం తీసిచ్చినా, సుబ్బుకి ఏం తీసిచ్చినా ఇద్దరు షేర్ చేసుకుంటూ ఆడుకునేటట్టే చేస్తున్నాము. అండ్ మహా ఈ గిఫ్ట్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్. అస్సలు ఆగట్లేదు. ఓపెన్ చేసే వరకు వదలలేదు. What is this? Baby. ఇదేంటి? ఏంటి మహా అది? Baby. ఇక్కడ ఏముంది చూడు. ఇదేంటి? Santa core house. Yes. ఇది Colors. What is this? Bucket. చాక్లెట్ కాదు. Open. Wow. House. ఏంటిది ఇవి చెప్పు? Mutton. What is this? Tomato. What is this? Carrot. ఇది Mutton. ఇది Apple. ఆకునా? హౌస్ ఇది ఇలా వస్తుంది. లైట్స్ ఉన్నాయి. అలాంటిదే సేమ్ ఇంకొకటి హౌస్. ఇది హ్యాంగింగ్ కార్. క్రిస్మస్ శాంటా కార్ హ్యాంగింగ్ టైప్. ఇది కూడా సేమ్ శాంటాదే. మేరీ క్రిస్మస్ అనేది రాస్తున్నారు ఇట్లా.
ఇది కూడా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇవన్నీ క్లాత్తో చేసినవి వెజిటబుల్స్. ఇదిగో ఏ కలర్స్ చెప్పు ఇవన్నీ? One, కలర్స్ కలర్స్ చెప్పు. చెప్పు. pink, green, jump. ఓపెన్. It's mine. నీకేమా ఇవన్నీ? ఏంటది వైషు? ఇవన్నీ బీట్స్. తర్వాత దీనికి ఏమన్నా డిఐవై చేసుకోవడానికి వైర్స్ 2 సెల్లో టేప్స్ లాగా వైర్స్ వచ్చాయి. దీంతో మనము నెక్లెసెస్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇట్లా హెయిర్ బ్యాండ్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. అంటే పిల్లలకి అదొక యాక్టివిటీ. అదొక యాక్టివిటీ పిల్లలకి. అందులో అమ్మాయిలు కదా, అమ్మాయిలకి ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. మహాకి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఇది తీసుకున్నాం, ఎంగేజింగ్ గా ఉంటుంది. మహాకి ఆడడం కంటే పీకడం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మహా, ఏంటిది? ఓపెన్. ఓపెన్. తీసే. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము, కానీ అది గెస్ట్ చేసేస్తున్నాం. ఏ షాప్ లో తెచ్చాం? ఇది యూజర్ మాన్యువల్. ఈ మాన్యువల్ చూస్తా ఫిక్స్ చేయాలి. పిల్లలకి ఏమో కానీ నాకైతే భలే ఇంట్రెస్ట్ ఇట్లా మనమే ఫిక్స్ చేసుకొని అన్నీ రెడీ చేయడం. అంటే ఐక్యా వాళ్ళ వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్. మనమే ప్రాపర్గా ఫిక్స్ చేయొచ్చు, మంచి టైం పాస్. సో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాం. మహా ఈ కిచెన్ సెట్ కావాలని చాలా మంత్స్ నుంచి అడుగుతుంది, కానీ మేమే వెంటనే తీసివ్వలేదు. తర్వాత మేము మహాకి కొన్ని టాస్క్ అనేది ఇచ్చాము. అవి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తనే చేయాలి, డైలీ హోంవర్క్ చేయాలి, టాయ్స్తో ఆడుకున్న తర్వాత అన్ని నీట్గా బాక్స్లో వేసేయాలి అనేసి చెప్పాం. It's my kitchen pie. Yes, Ru? ఓకే. Can't bet Ru. మేమిచ్చిన ఈ 3 టాస్క్స్ ప్రతిరోజు కూడా చేస్తుంది, అందుకే తీసిచ్చాము. ఇలా చేస్తే ఏంటంటే పిల్లలకు ఆ వస్తువు యొక్క వాల్యూ తెలుస్తుంది అనేది మా ఒపీనియన్. అది నీకు తమ్ముడికి ఇద్దరికి షేర్. Mama, నీకు కూడా అవసరం. నీకే. హ్యాపీ. Yes. ఇక్కడేమో సుబ్బు చక్కగా కూర్చొని ట్రైన్తో అయితే ఆడుకుంటున్నాడు. శాంతా ఏం చెప్పండి నీకు? Santa nami mummy daddy na chippy matti inte. Niku atte mombatti no homework jasi. Adu. ఏడవకూడదు. అర్థమైందో లేదో, మమ్ము తినాలి, హోంవర్క్ చేయాలి, ఏడవకూడదు, ఇవి చెప్పాడంట శాంతా. అవును మహా. మమ్మ నాన్న చెప్పింది కూడా వినాలి అని చెప్పాడట శాంతా. అవును మహా, ఇంతకి శాంతా ఎవరు? సూపర్ ట్రైన్. ఫైనల్ గా ఇది అవుట్పుట్. ఇది మంచి యాక్టివిటీ అని చెప్పాను కదా మనకు చేయడానికి. బట్ 1.5 hours పట్టింది నాకు, కానీ ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా అనిపించింది. కూర్చొని నడుము కూడా బాగా చక్కగా వచ్చింది. ఇది ఐక్యాలో కొన్నామని చెప్పాను కదా. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 400 dirhams, అంటే ఇండియన్ రూపీస్లో 9,000. కానీ ఈ క్రిస్మస్కి ప్లస్ ఐక్యా ఫ్యామిలీ మెంబర్ ఆఫర్ ఉండింది, దానివల్ల 295 dirhams అయింది. అది అంటే 6,800 rupees. అంటే ఓన్లీ ఈ సెట్ మాత్రమే, టాయ్స్ ఏం లేకుండా, అంటే ఈ కుకింగ్ యాక్సెసరీస్ ఇవేం లేకుండా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నాం కదా గ్లాసెస్ లాంటివి, ఇవి కూడా మళ్ళీ సపరేట్. ఇవి ఒక 600 బుజ్జిగా గ్లాసులు. సో ఇంకా పిల్లల కోసం అంటే ఇంకా ఖర్చులు అయితే ఇట్లే ఉంటాయి. కానీ తనకి నచ్చింది, చాలా రోజుల నుంచి అడుగుతుంది, అందుకని తీసిచ్చాము. సుబ్బు ఇట్లా కూర్చొని తింటున్నాడు. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వడానికి మహాకి 4 months ఉంది. సో ఇది ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. వైషుని కొంచెం ప్రశాంతంగా వదిలేస్తుంది, కానీ నన్ను అయితే వదలటం లేదు. ఎందుకంటే ఆమె కుకింగ్ చేసినవన్నీ నేను ఇక్కడ కూర్చొని తింటా ఉండాలంట. నాకైతే భలే ఉంది ఇది. ఈ పింక్ కలర్ కిచెన్ సెట్ డే టు డేలో తెచ్చాను. ఇదేమో ఒక 400 rupees అయింది. సో ఓవరాల్గా కాస్ట్ అంతా కలిపి 7,500 వరకు అయింది. కుకింగ్ చేసి పెట్ షుగర్ వేసా. ఇప్పుడు సాబాగుంది.
ఇవన్నీ తనకి మేము ప్రజెంట్ చేసాం కదా, అవి అప్పుడే తను పెయింటింగ్ చేసి ఇలా అరేంజ్ చేసుకుంది తన కిచెన్లో. ఇవి వెనకాల ఇలా వస్తాయి, ఇక్కడ మొత్తం పెయింట్ చేయాలా, తను జస్ట్ ఫ్రంట్ సైడే పెయింట్ చేసింది. ఇవి మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా యూజ్ చేయొచ్చు. మ్యాగ్నెట్ ఉంటుంది వెనకాల, మనం అతికించుకుంటే ఫ్రిడ్జ్ కూడా అతికించుకోవచ్చు. సో ఇలా జరిగాయండి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్. మహాకైతే డబుల్ ధమాకా, ఫుల్ హ్యాపీ అనమాట. బాగా ఎంజాయ్ చేసింది. సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.